హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం క్లాస్లో ఖాదీ బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసారు కదండి. ఈరోజు అదే మెజర్మెంట్స్ తోటి బ్యాక్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం. లెంత్ 15 తీసుకున్నాం కదండి. మనము ఫస్ట్ క్లాత్ స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకొని దానికి ఒక లైన్ వేసేసేయండి. అక్కడ స్టార్ట్ చేయాలి. లెంత్ 15 అండి. మనం క్లాత్ స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకొని స్ట్రైట్ ఉండడానికి ఒక లైన్ తీసుకోండి. తర్వాత 1/2 ఇంచ్ కింద నడుం బెల్ట్కి మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ నుంచి 15 లెంత్ అండి. 1/2 ఇంచ్ పైన షోల్డర్ మార్జింగ్, ఇక్కడికి కూడా సేమ్ అదే తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చూడండి. టూ అండ్ హాఫ్కి 2 పాయింట్స్ తక్కువ ఉంది. నెక్ బ్రాడ్ దీనికి నేను 2.5 తీస్తున్నానండి. షోల్డరు 3 పెడుతున్నాను. ఈ నెక్ బ్రాడ్ ఎలా డివైడ్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఈ ఆర్మ్ డౌన్ తనకి 5.5 తీసుకుంటున్నానండి. ఈ ఆర్మ్ డౌన్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఎలా తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎలా డివైడ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు తనది చెస్ట్ 10 కదండి. యాక్చువల్లీ తన చెస్ట్ 40 ఉంది. మనం 4th చేసాం, 1/4 చేసాం కాబట్టి 10 వస్తుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇది దేనికి అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్కి సైడ్ కుట్లు ఉంటాయి కదండి, దానికోసమని ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి నేను రౌండ్ తీసుకోవడానికి 1.8 తీసుకున్నాను. 1.8 అంటే 2కి తక్కువ. ఇక్కడ నుంచి డౌను 3కి పెట్టుకున్నాను. 3 నుంచి నేను షేప్ తీసుకుంటున్నాను సర్కిల్. ఇప్పుడు తనది నడుము టేప్ తోటి 1/4 తీసుకున్నాం కదా, 9.5 వచ్చింది తనకి. ఇదిగోండి 9.5. ఇక్కడ 1 ఇంచ్ మిడిల్ డాట్ కోసం అని పెట్టాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టాను. అది ఇది రెండు మనం స్ట్రైట్గా లైన్ చేసుకున్నాము. ఇది ఫిట్టింగ్ అండి, ఇది ఫిట్టింగ్ మార్కింగ్ అన్నమాట. ఈ మార్కర్ రోలర్ తోటి రోల్ చేసుకుంటూ అక్కడ పెట్టేస్తే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఫిట్టింగ్ మార్కింగ్ యాజ్ టీజ్గా కనపడుతుంది. నెక్ టిప్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఎలా తీయాలి. నెక్ బ్రాడ్, ఆర్మ్ డౌన్ అవన్నీ మీకు నేను నెక్స్ట్ క్లాస్లో రాబోయే క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మనకి బ్యాక్ బ్లౌజ్ మన దగ్గరే ఉంది కాబట్టి బ్యాక్ చూడండి, తనది 4.5 ఉంది. కింద నుంచి 4.5 కొంచెం మార్జిన్కి తీసుకున్నాను. నేను 2.5 పెట్టాను కదండి, ఇక్కడ నేను 3 తీసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ రౌండ్గా రావడానికి. ఇక్కడ 2.5, ఈ రెండింటిని మ్యాచ్ చేసి లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కదండి, ఇక్కడ కట్ చేసేవనుకోండి కిందికి వెళ్ళిపోతుంది మనం స్టిచ్చింగ్ చేసే వరకు. అందుకని పైకి తీసుకుంటే యాజ్ డిస్గా వస్తుంది. ఇక్కడ నుంచి సర్కిల్ కటింగ్ చేసింది కూడా మీరు ఎక్కడి నుంచి మార్కింగ్ చేసుకున్నారో మార్కింగ్ బయటికి కనిపించేటట్టు కొంచెం బయటికని మీరు కటింగ్ చేసుకోండి. లోపలికి కట్ చేయకూడదు, కొంచెం నిదానంగా చేయండి. ఈ మార్జింగ్ కొంతమంది 1.5 పెట్టుకుంటారు, పర్వాలేదు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మిడిల్ డాట్ అని అడుగుతారు, అది ఎలా పెట్టాలంటే ఈ షోల్డర్ ఆ షోల్డర్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలాగా చేసుకుంటే మీకు మిడిల్లో పాయింట్ అనేది అని అనుకున్న వాళ్ళకి 4 పెట్టుకోండి. 4కి ఒక డాట్ పెట్టండి. అక్కడ నుంచి పైకి 4 పెట్టుకోండి. ఇవి డాట్స్ మళ్ళీ వీల్ మార్కర్ తోటి కింద మీకు యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. ఇది ఎంత తీసుకోవాలని అడుగుతారు. ఇది ఆఫ్ కదండి, దీంట్లో కొంచెం అంటే సరిపోతుంది క్లాత్.
ఈరోజు క్లాస్ అయిపోయిందండి. బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా మనకి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఫ్రంట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ.